You on your video. Okay, sir. Yeah, see that there is a one triangle. The given triangle is this. Consider the triangle is, and the points, given points are 1, 5. Next 5, 8. Next 13, 14, right? 13, 4. Now, can you find the distance between points? This is the point A, point B, and point C. This is the question. Points B, the given the vertices. He said that what the given points is a, it can form the triangle or not. It says so. 99% it is, because in the triangle, triangle conditions, we have the conditions. Any sides equal aithe equalated triangles, only 2 sides equal aithe isosceles triangle, a side equal కాకపోతే scalene triangle. అంటే he not mentioned that which it is form the scalene isoscalene అని మెన్షన్ చేయలేదు. that given triangle points will form the triangle or not. అవి ఈక్వల్ అయినా కాకపోయినా ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి, అవునా కాదా? If he mentioned that the given points are the belongs to that, it will form the equalated triangle ante we have to justify that. అర్థమైందా క్వశ్చన్? కెన్ యూ డ్రా ద గివెన్ vertices with give the reason అన్నాడు. అంటే క్వశ్చన్ ని టెస్ట్ చేయకుండానే రాయకుండానే ఇన్ ఐపీ కండిషన్ లో నీకు ఉన్న పాయింట్స్ ని టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఏంటంటే we can draw the triangle. We can draw because he not mentioned that either the given points will form that equilateral triangle or right angle triangle, isoscalene scalene triangles. అవునా కాదా? ఒకవేళ ఆయన పర్టికులర్ గా స్కేలెన్ ట్రయాంగిల్ ఫామ్ కావా అవుతాయా అని మెన్షన్ చేసి ఉంటే we can find the distance between A to B, B to C, C to A. Scalene triangles అంటే ఏంటిది? All sides are not equal. అవి అన్ని నాట్ ఈక్వల్ అయి ఉంటే అప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ ఏంటిది? yes, the given triangle is formed scalene triangle అని చెప్పేటోండి. So for this we can draw the diagram. If for here you find the distance between A to B. A to B distance ఏమొస్తుంది? under root of x2 minus x1. x2 value ఏంటిది? 5. 5 minus 1 is 4. 4 square is 16. Clear? Plus y2 minus y1. 8 minus 5. 3. 3 square is 9. 16 plus 9 is 25. 25 square అంటే 5. డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఏబి. నెక్స్ట్ బి టు సి. ఇప్పుడు బిలో ఉన్న నెంబర్స్ ఏమైతుంది? x1 y1. సిలో ఉన్న నెంబర్ x2 y2. ఇప్పుడు నా ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 వాల్యూ 13. 13 మైనస్ 5. 13 మైనస్ 5 ఎంతనా? 13 మైనస్ 5 8. 13 మైనస్ 5 8. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ y2 మైనస్ y1. 4 మైనస్ 8 అంటే మైనస్ 4. మైనస్ 4 స్క్వేర్ అంటే 16. 16 ప్లస్ 64 ఎంత నాన్న? 10, 70, 80. రూట్ 80 వచ్చాయి నాకు. రూట్ 80 అంటే సంథింగ్ రూట్ 81 అయితే 9 స్క్వేర్ అంటే ఇది 8.9 అని పెట్టుకోవచ్చా నేను? అప్రాక్స్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ సి టు ఏ. ఇప్పుడు సిలో ఉన్నాయి x1 y1. ఇది 14. 13, 14. 13, 14 కదా క్వశ్చన్? yes. సిలో ఉన్న వాల్యూస్ x1 y1, ఏలో ఉన్న వాల్యూ x2 y2. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 13 అంటే 12. 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 మైనస్ 14. 14 మైనస్ 5 అంటే ఎంత? 9. 9 స్క్వేర్ అంటే 81. 144 ప్లస్ 81 అంటే ఎంత? ఇది 5, ఇది 12 అంటే 2, 1, 225. 225 స్క్వేర్ రూట్ దేనికి? 15కి. ఇప్పుడు చూడు,
నాకు ఏ సైడ్ కూడా ఈక్వల్ గా రాలేదు. A to B ఏమో 5 వచ్చింది, ఇదేమో 8.9, అంటే ఇదేంటిది 15. నాకు ఏ టూ సైడ్స్ అయినా ఈక్వల్ వచ్చాయా? రాలే, అంటే ఇది ఈక్వలేటరల్ కాదు. ఇంకోటి ఏంది, కనీసం ఒక రెండు సైడ్లైనా ఈక్వల్ రాలేదు, అంటే ఇది ఐసోస్కేలన్ కూడా కాదు. అంటే నా ట్రయాంగిల్ ఏంటిది, ఇది స్కేలన్ ట్రయాంగిల్. ఆయన ట్రయాంగిల్ ఫామ్ చేస్తావా లేదా అని అడిగిండు. ఎస్, ఐ క్యాన్ ఫార్మ్ ద ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా? స్కేలన్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు, ఫామ్ చేస్తున్నావు. ఎందుకు అంటే ఏ ఒక్క సైడ్ కూడా ఈక్వల్ గా లేదు కాబట్టి. ఇట్ ఈస్ క్లియర్. మీకు ప్రాపర్టీస్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. మీరు ప్రాపర్టీస్ తెలుసుకోకుండా మీకు బేసిక్స్ ఫండమెంటల్స్ రాకుండా ఏమీ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కండిషన్, ఒక ఫామ్. ఇప్పుడు ఒక పాయింట్ ఇస్తాడు x1 y1, ఇంకొక పాయింట్ ఇస్తాడు b x2 y2. 2 పాయింట్స్ ఇస్తాను అన్న, x1 y1 ఇంకొకటి x2 y2. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఇక్కడ కార్నర్ లో పాయింట్ A ఉంది, ఈ కార్నర్ లో పాయింట్ B ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐ హావ్ టు డ్రా ద అనదర్ పాయింట్ which is exactly middle of the AB, that is point C. Okay, point A we have, point B we have, and we have to find that midpoint of the 2 points. Midpoint దీన్ని ఏమంటాం అంటే మనం ఏమంటాం, మిడిల్ పాయింట్ ఆర్ మిడ్ పాయింట్ అంటాం. ద ఫార్ములా ఫర్ ద మిడ్ పాయింట్, C పాయింట్. ఇప్పుడు C వాల్యూ కావాలి. C is a point that is x, y. ఎట్లా వస్తుంది సార్ అంటే హియర్ x1 y1, దీస్ ఆర్ ద x1 y1 పాయింట్. ఇక్కడ ఇది x2 y2 కదా. నాకు మిడిల్ పాయింట్, మిడ్ పాయింట్ ఎట్లా వస్తుంది సార్ అంటే x1 ప్లస్ x2 by 2 కామా y1 ప్లస్ y2 by 2. దిస్ ఇస్ ద ఫార్ములా. మిడ్ పాయింట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది 2 పాయింట్స్, ద ఫార్ములా ఈస్ x1 plus y1 by 2, sorry, x1 plus x2 by 2. Yes, correct. x1 plus x2 by 2 plus y1 plus y2 by 2. అంటే ఇక్కడ నుంచి మనకి ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ 2, 3, ఇక్కడేమో 5, 8 ఉందనుకో. మరి మనకు మిడిల్కి వచ్చే పాయింట్ ఏంటి నాన్న? దిస్ ఈజ్ x1 y1 x2 y2. అకార్డింగ్ టు ద ఫార్ములా C is point. C పాయింట్ ఏం కావాలి? x1 plus x2. x1 వాల్యూ 2 ప్లస్ x1 వాల్యూ, x2 వాల్యూ 5. 2 plus 5 by 2 కామా 3 plus 8 by 2. ఇప్పుడు ఏమొస్తాయి? 2 plus 5 అంటే 7, 7 by 2 అంటే 3.5. 3 plus 8 అంటే 11, 11 by 2 అంటే 10, 5.5. నా C పాయింట్ ఆన్సర్ ఏంటిది? 3.5, 5.5 is a middle point or midpoint of the any 2 points. మిడ్ పాయింట్ కి ఫార్ములా ఇది గుర్తు పెట్టుకోండి, x1 plus x2 by 2 y1 plus y2 by 2. It is a clear? Yes. Then go for the next. మిడిల్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు there is a one very important, మనకు ట్రయాంగిల్ ఇస్తాడు. ట్రయాంగిల్ కు సంబంధించి 3 పాయింట్స్ ఇస్తాడు. పాయింట్ A, పాయింట్ B అండ్ పాయింట్ C. పాయింట్ A ఏంటిదంటే x1, y1. పాయింట్ B ఏంటిదంటే x2, y2. పాయింట్ C ఏంటంటే x3, y3. ఓకే, పాయింట్స్ ఇస్తాడు. అండ్ ఆయన ఏం అడుగుతాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్ అంటాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ కోసం ద ఫార్ములా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ నుంచి ఫార్ములా, యాజ్ తేజ వర్షిని, ఆర్ యు దేర్?
Yes, sir. Yeah. Area of the formula, triangle area find out cheyadaniki formula. Yes, Teja Ocean, what is the formula for the triangle area? X Huh? 1/2 1/2 1/2 bracket x1 bracket y2 minus y3. వెరీ గుడ్ అన్న. సార్ వెయిట్, మన ఫార్ములా ఏం రాయాలంటే 1/2 ఇంటూ x1 ఇంటూ x2 మైనస్ x3, అంతేనా కాదా? y2 minus y3 y2 మైనస్ y3 bracket close ప్లస్ plus x2 x y3 minus y1 y1 ప్లస్ plus x3 3 y1 minus y2 close bracket. దీన్ని బ్రాకెట్ అన్నారమ్మా, దీన్ని మోడ్ అంటారు. మోడ్ అంటే ఇన్సైడ్ వాల్యూ, ఈ ఇన్సైడ్ వాల్యూ నెగిటివ్ వచ్చినా బయటికి వచ్చే ఆన్సర్ ఏంటిది? ప్లస్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మోడ్. మోడ్ అంటే ఏం రాయాలి? ఇట్లా అంటే లోపల ఇన్సైడ్ లో మనకు నెగిటివ్ వాల్యూ ఉన్నా బయటికి వస్తే అది ఏమవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇట్ ఈస్ అ క్లియర్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఇది మనకేమి ఇస్తాడు సార్ అంటే 3 పాయింట్లు ఇస్తాడు. 3 పాయింట్లు ఇచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటిదంటే హాఫ్ ఇంటూ మోడ్, హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. మనం కష్టపడడానికి ఏం ఛాన్స్ లేదనమాట. కష్టపడకుండానే ఆన్సర్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్ లో ఉన్నాయి ఓన్లీ వైస్, అవునా? బ్రాకెట్ బయట ఉన్నది ఎక్స్. ఇక్కడ దా క్లియరా? అంటే బ్రాకెట్ లోపల ఏమొస్తాయి? వైలు ఉంటాయి, బయట మాత్రం ఎక్స్ అనే టర్మ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ x1 1 2 3 ఇట్లా మన నంబర్స్ తీసుకుంటే 1 2 3 ఓకే. x1 అనేది ఎప్పుడైతే ఉంటుందో నెక్స్ట్ ఏముంటది అంటే 2 మైనస్ 3 ఉంటుంది. బయట 1 ఉంటే దీని తర్వాత ఏముంటది? 2 మైనస్ నెక్స్ట్ నెంబర్ 3. ఒకవేళ నేను ఫస్ట్ 1 రాస్తున్నా కాబట్టి మధ్యలో ఏం రాయాలి? 2 మైనస్ 3 రాయాలి, అవునా? ఒకవేళ నెక్స్ట్ నేను బయట 2 రాసిన అనుకో, బయట ఎవరిని రాసిన? 2ని రాసిన. 2 తర్వాత నెక్స్ట్ ఎవడు ఉంటాడు? 3, అంటే 3 రాయాలి. మైనస్ మిగిలిపోయిన నెంబర్ ఏంటిది? 1. క్లియరా? ఒకవేళ నేను బయట 3ని రాసిన అనుకో, బయట ఏం రాస్తున్నా? 3 రాసిన అనుకో. 3 తర్వాత నెక్స్ట్ ఏమొస్తాడు? ఇది ఒక సైక్లిక్ ఆర్డర్ లో తిరుగుతుంది అనమాట. ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ కనుక ఫాలో అయితే మనం ఇక్కడ బయట 3 రాస్తే దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 1, మిగిలింది 2. ఇది ఆర్డర్. ఆర్డర్ ఏంటిది? 1 రాసినప్పుడు 2 మైనస్ 3, 2 రాసినప్పుడు 3 మైనస్ 1, 3 బయట రాసినప్పుడు 1 మైనస్ 2. ఇప్పుడు బయట రాసే ఏంటిది? x1, మధ్యలో ఏంటిది? y2 y3, ఇది x2 y3 y1, ఇది x3, ఇది y1 y2. క్లియరా? ఇప్పుడు మనకి ఏదైనా పాయింట్స్ ఉండని, పాయింట్స్ వచ్చినప్పుడు జస్ట్ మనం దీంట్లో ఆన్సర్ పెడతాం, ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏరియా ఫైండ్ అవుట్ చేసే ఒక క్వశ్చన్ తీసుకున్నాం. మనకు పాయింట్లు ఏమి ఇచ్చాడన్నా అంటే 1 కామా మైనస్ 1,
1 comma minus 1 point A. Point B minus 4 comma 6. ఇది ఎంత minus 4 comma 6. పాయింట్ సి ఏంటిదంటే minus 3 comma minus 5. minus 3 comma minus 5. ఇప్పుడు మన ఫార్ములాలోకి రాద్దాం. ఫస్ట్ హాఫ్ మోడ్ x1 వాల్యూ ఎంతరా 1. ఇది x1, ఇది x2, y1. x1 వాల్యూ ఎంత 1 ఇంటూ y2 మైనస్ y3. y2 వాల్యూ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ. y2 వాల్యూ ఎంత 6 మైనస్ y3 వాల్యూ ఎంత ఉంది -5 ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ప్లస్ x2 వాల్యూ ఎంత -4. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. y3 మైనస్ y3 వాల్యూ ఎంత -5. ఇక్కడ మైనస్ ఉంది. y1 వాల్యూ ఎంత -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మీకు కూడికలు తీసివేతలు వస్తాయని అనుకుంటున్నా. y3 వాల్యూ ఏంటిది -3. సారీ, x3 వాల్యూ ఎంత -3 నాన్న. నెక్స్ట్ y1 వాల్యూ -1, y2 వాల్యూ 6. ఇక్కడ మైనస్, ఇక్కడ 6. క్లియరా? అయిపోయింది. ఇది అయిపోతే నా ఆన్సర్ వచ్చినట్టే. 1/2 హాఫ్ ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 6 + 5 11 -4 ఇంటూ -5 +1 అంటే -4 -3 -1 -6 -7. ఇక్కడ దీని కింద నెక్స్ట్ స్టెప్ రాస్తే 1/2 1 ఇంటూ 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 4 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 7 21. ఇప్పుడు మిడిల్ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. 1/2 ఇంటూ 1 + 6 7 7 + 1 8 2 + 1 3 3 + 1 4 48. ఇది పాజిటివ్ 48 నెగిటివ్ 48? పాజిటివ్ కాబట్టి బయటికి పాజిటివ్ వస్తుంది. ఈవెన్ అది నెగిటివ్ 48 అయినా బయటికి ఏం నెంబర్ వస్తుంది +a వస్తుంది. అంటే 48/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 1s 2 2s 4s అంటే 24. అంతేనా? మన ఆన్సర్ ఏంటిది ఇప్పుడు 24 స్క్వేర్ యూనిట్స్. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తారు. స్క్వేర్ యూనిట్స్ 24 స్క్వేర్ యూనిట్స్. క్వశ్చన్ నెంబర్ 32 తేజవర్షిని వాట్ యు సెండ్ దట్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా పేజ్. క్వశ్చన్ నెంబర్ 32 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 24 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తలేరన్న విషయం నాకు తెలుసు. మీరు చేయకపోయినా నాకు ఏముండదు. మీ ఇష్టమైతే చేయండి, కష్టమైతే చేయకండి. మిడ్ పాయింట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వస్తుంది. మిడ్ పాయింట్ అయిపోయింది కదా. మిడ్ పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్లోప్. ఒక పాయింట్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎట్లా ఫామ్ చేయాలి? స్లోప్ కి ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్లోప్? ఏదైనా ఇంక్లైన్డ్ గా ఉంటే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మెయింటైనింగ్ సమ్ యాంగిల్ విత్ ద ఎర్త్ that is it is containing the it is maintain slope some slope ఉంటేనే కదా పైనుంచి కిందికి మనం జాడుకుంటా వస్తాం. అవునా కదా? స్లోప్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ మేక్ ద సమ్ యాంగిల్ విత్ ద గ్రౌండ్ తో యాంగిల్ మెయింటైన్ చేస్తే స్లోప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? పాయింట్ ఏ x1 y1 y1 అండ్ పాయింట్ బి x2, y2. ఎప్పుడు ఇదే అనుకుంటాం కదా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. అండ్ ఫార్ములా ఏమంటారు? కెన్ యూ ఎనీబడి గెస్ దట్ అవుట్ ఆఫ్ బోత్?
ఆన్సర్ ఏమైనా గెస్ చేయగలుగుతారా? y2 minus y1 by x2 minus x1. స్లోప్ ఆఫ్ ది 2 పాయింట్స్. స్లోప్ ని దేంతో ఇండికేట్ చేస్తాం సార్ అంటే m తో ఇండికేట్ చేస్తాం. m is equal to y2 minus y1 by x2 minus x1. These are the important points అన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 10th క్లాస్ లో ఉండకపోవచ్చు కానీ ఫ్యూచర్ ఇంటర్మీడియట్ మొత్తం ఒక టెక్స్ట్ బుకే ఉంటుంది ఇదే చాప్టర్ మీద. ఒక బుక్ ఇంతలా బుక్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 1A 2A 2B. ఓకే, స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అదే. ఒకవేళ మనకి ఇట్లా ఉంటది y is equal to mx plus c. mx plus c, this is also స్లోప్ ఫార్ములానే. స్లోప్ ఫార్ములా y is equal to mx plus c. ఇక్కడ m అంటే ఏంటిది? ఇగో ఇదే. మన కొన్నిసార్లు ఏమంటాడు అంటే పర్పెండిక్యులర్ స్లోప్ అని కూడా అంటాడు. పర్పెండిక్యులర్ అంటే ఏంటిది? -1/m అంటే వచ్చిన m వాల్యూకి మైనస్ బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చేస్తే నాకు m వాల్యూ ఒక 4 వచ్చింది అనుకోరా, పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది అంటే -1/4 అవుతుంది. అర్థమైందా? అంటే వచ్చిన m వాల్యూకి ఏం చేయాలి? -1 ఆ m వాల్యూ రాయాలి. దట్ ఈస్ వాట్ పర్పెండిక్యులర్ స్లోప్. స్లోప్ అంటే ఇది. దాని తర్వాత y is equal to mx plus c. ఇది స్ట్రేట్ లైన్ ఇచ్చినప్పుడు ఒక లైన్ ఇచ్చాడు అనుకో అంటే 2x plus 3y is equal to 7 plus 7 is equal to 0. If this is the one straight line, then your formula is this: y is equal to mx plus c. ఇక్కడ నుంచి c వాల్యూ అంటే 7, m వాల్యూ అంటే ఏంటి సార్ అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. దాని వరకు గుర్తు పెట్టుకోండి. జస్ట్ ఇఫ్ దే విల్ ఆస్క్ దట్ ద ఫార్ములా y is equal to mx plus c అనేది ఫార్ములా. ఇది పర్పెండిక్యులర్ స్లోప్ అనే క్వశ్చన్ కనుక వచ్చింది అనుకో జస్ట్ 2 పాయింట్స్ ఇస్తాడు. హీ మే ఆస్క్ యూ దట్ ఫైండ్ ద పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏం చేస్తాడు? ఫస్ట్ m వాల్యూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు m వాల్యూ 5 వచ్చింది అనుకో 5 ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటది? -1/5 ఉంటది. స్లోప్ అడిగితేనేమో 5, పర్పెండిక్యులర్ స్లోప్ అడిగితేనే ఏం చేయాలి? -1/5 రాయాలి. అంటే ఆప్షన్ నెంబర్ 2. ఆయన పర్పెండిక్యులర్ స్లోప్ అడిగినప్పుడు నువ్వు స్లోప్ వాల్యూ పెట్టొస్తే ఆన్సర్ రాంగ్. అర్థమవుతుందా? వెరీ గుడ్. మీ టెక్స్ట్ బుక్ లో ఒక ఫార్ములా ఉంటది, హీరోన్స్ ఫార్ములా అని. హీరోన్స్ ఫార్ములా ఈజ్ డినోటెడ్ విత్ డెల్టా. అంటే ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c అని ఇట్లా ఒక హీరోన్స్ ఫార్ములా ఉంటది. ఇక్కడ s అంటే ఏంటిదన్న అంటే a ప్లస్ b ప్లస్ c బై 2. ఇంతకి ఇక్కడ s అంటే a ప్లస్ b ప్లస్ c. a b c ఏంటి? దేర్ ఇస్ ఏ వన్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉంటది. వాట్ ఈస్ a b c? the distance between a to b is small a, b to c is small b. distance ఇది ఏంటిది? దీని మధ్యలో ఇది రాసిన నెంబర్ అంటే డిస్టెన్స్ అని అర్థం. అండ్ దిస్ ఈజ్ స్మాల్ c. ఇక్కడ a b c ఏంటి నాన్న? ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, రైట్? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్. అండ్ ద హీరోన్స్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. మరి s అంటే ఏంటిది? a ప్లస్ b ప్లస్ c బై 2. మనకు క్వశ్చన్ నెంబర్ 48 లో చూస్తే అందులో ఈ హీరోన్స్ ఫార్ములా s is equal to 2 into half of the perimeter of the triangle. Wrong answer. 46 is the wrong answer there. Perimeter of a triangle, sum of angles తప్పు. half of the perimeter of a triangle. Fourth one is the correct. Option number 4. 2 into half of perimeter of triangle కాదు నాన్న. Question number 46 చూడు. s is indicates that
హీరోన్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే half of the perimeter of a triangle అంటే perimeter by perimeter of a triangle by 2. This is the meaning. పెరిమీటర్ లో సగం అవునా కదా. a ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటిది? a ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటిదిరా? పెరిమీటరా కాదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పెరిమీటర్? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, రైట్? So this side is a, this side is b, this side is c. If I add all the sides, then it will be perimeter. ఇక్కడ ఏం చేస్తుండు? ఆ పెరిమీటర్ ని సగం చేస్తుండా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ పెరిమీటర్ నాకు 30 వచ్చింది అనుకో, బై 2 చేస్తే ఏమైతుంది? 15 అవుతుంది, అవునా కదా? అంటే ఇక్కడ ఎస్ వాల్యూ ఏంటిది? ఈ పెరిమీటర్ లో పెరిమీటర్ ని ఏం చేస్తుండు? హాఫ్ చేస్తుండు, సగం చేస్తుండు. అదే కదా దీని ఎస్ మీనింగ్. ఎస్ మీనింగ్ ఏంటిది? పెరిమీటర్ ని సగం చేయాలి, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఆప్షన్ నెంబర్ ఫస్ట్ ఏంటిది? 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అన్నాడు. 2 ఉందా ఏం ముందర? లేదుగా. ఆప్షన్ నెంబర్ 4 ఏంటిది? హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఎస్, ఆప్షన్ నెంబర్ 4 is correct, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 42, 43. స్లోప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద స్లోప్ ఎక్కడ? 0 degrees మీద. అదే వై యాక్సిస్ మీద అయితే tan 90 మీద ఉంటది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ సెంట్రాయిడ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ రా. క్వశ్చన్ నెంబర్ 21, మిడ్ పాయింట్ 20. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. పవన్ నీ దగ్గర పేపర్ ఉందా? అది క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. మీరు వాయిస్ ని అన్మ్యూట్ చేయండి, మ్యూట్ నుంచి తీసేయండి. క్వశ్చన్ నెంబర్ 20, గో ఫర్ దట్ క్వశ్చన్ నెంబర్ 20. ఆ క్వశ్చన్ కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు. క్వశ్చన్ నెంబర్ 20కి ఆన్సర్ చెప్పండి. మిడ్ పాయింట్ అడిగిండు. మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఏంటిది? దానిపైన క్వశ్చన్ ఉంది, 19th క్వశ్చన్ కి పైన రాసిండు x1 y1 by 2, సారీ x1 x2 by 2. మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా x1 x2 by 2 ప్లస్ y1 ప్లస్ y2 by 2. ఇప్పుడు మనకి మీకు పాయింట్లు ఏమి ఇచ్చిండు ఆయన? 3, 0, -1, 4. x1 y1 x2 y2 యాడ్ చేయండి. x1 plus x2, 3 minus 1 by 2, 0 plus 4 by 2. 3 minus 1 అంటే 2, 2 by 2 ఇది 4 by 2. ఇది కూడికలు చేయడానికి టైం తీసుకుంటున్నారు.
1,2. ఆన్సర్ ఏంటిది? 1,2 ఆప్షన్ నెంబర్ 4. క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s అంటే 1/1 అంటే 1, 2 1s 2 2s అంటే 2/1 అంటే 2. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. క్వశ్చన్ నెంబర్ 21, ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. If there is a one triangle like this ABC, if you extend this line to here and this line to here and this line to here, these 3 points are intersect one point na. This point is called centroid. ఈ పాయింట్ ఏమంటాం మనం? సెంట్రాయిడ్ అంటాం. Centroid is indicated by the capital G. In center, sorry, centroid formula ఏంటిది? G. Okay. ఇటు చూడండి. ఇప్పుడు నా సెంట్రాయిడ్ అంటే ఏందిరా? G. ఇప్పుడు సెంట్రాయిడ్ క్వశ్చన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? A B C, అవునా? ఇక్కడ ఏముంటది? x1 y1, ఇది x2 y2, ఇది x3 y3, రైట్? x3 y3. సెంట్రాయిడ్ G is equal to సేమ్. మనం ఇంతకుముందు మిడ్ పాయింట్ అంటే 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి x1 + x2/2. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి x1 + x2 + x3, 3 ఉన్నాయి కాబట్టి /3 చేసేది. కామా y1 + y2 + y3/3. ఇప్పుడు మనకు పాయింట్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ సెంట్రాయిడ్, ఫైండ్ ద సెంట్రాయిడ్. క్వశ్చన్ నెంబర్ 23 మన పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే 3, -5. నెక్స్ట్ బి వాల్యూ ఏమి ఇచ్చాడంటే -7, -4. నెక్స్ట్ 10, -2. -2. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేద్దాం. x1 అంటే 3, x2 -7, x3 + 10/3. ఇది y1 -5 + y2 + 4, y3 -2/3. ఫస్ట్ ప్లస్లు నేను యాడ్ చేద్దాం. 2 + 10 13, 13 - 7 6. ఇది 6/3. -5 -2 -7, -7 + 4 -3/3. అంతేనా? -7 + 4 -3. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 3 1s 3 2s. ఇది క్యాన్సల్ -1. అంటే నా ఆన్సర్ ఏంటిది? 2, -1. దిస్ ఈస్ ద సెంట్రాయిడ్. ఆప్షన్ నెంబర్ 2, -1. ఆప్షన్ నెంబర్ 2, 23rd ఆప్షన్ నెంబర్ 2 is correct. Yes, it is the correct. అంటే సెంట్రాయిడ్ ఫార్ములా నేను 95% కోఆర్డినేట్ జామెట్రీ సిలబస్
I finished that. 10th class లో ఉన్న సిలబస్ ఎప్పుడో 2 రోజుల ముందే కంప్లీట్ అయింది. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సిలబస్ వి కంప్లీటెడ్ ఇన్ ద 3-4 days బ్యాక్ ఓన్లీ. ఇప్పుడు చెప్పుకుంటున్న సెంట్రాయిడ్, మిడ్ పాయింట్ అండ్ హీరోన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది సెంట్రాయిడ్, రాంబస్ ఏరియా, ఇంకా parallelogram area, rectangle area, these are all are competitive formulas. And the slope of the condition, slope of the points, midpoint formula, and perpendicular slope, these all are very important for future point of view. Okay, but till today we finished that coordinate geometry successfully. I hope now the pending, only the one pending is that your practice. Do the practice, ask the doubt, I will clear your doubts. And okay, clear. And then the very important thing is that